హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ కూల్చివేతలకు సిద్ధమైంది హైడ్రా. నల్ల చెరువుల ఆక్రమణలను కూల్చివేస్తోంది. తెల్లవారుజామునే ప్రొక్లైనర్లతో అధికారులు చేరుకున్నారు అక్కడికి. కూల్చివేతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుంది. సికంలో 7.36 ఎకరాలు, బఫర్ జోన్లో 4 ఎకరాలు, ఎఫ్టీఎల్లో 3 ఎకరాలను కబ్జా చేశారు. మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ కూకట్పల్లిలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. నల్ల చెరువుల ఆక్రమణలను కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ మొత్తం చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుంది. చికెన్లో 7.36 ఎకరాలు, బఫర్ జోన్లో 4 ఎకరాలు, ఎఫ్టీఎల్లో 3 ఎకరాలను కబ్జా చేశారు ఆక్రమణదారులు. మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. పబ్లిక్ ఉన్నటువంటి వీళ్ళ కొన్ని ఏదన్నా రాయి వాళ్ళు హైడ్రా నోటీసులు ఇచ్చిన దాంట్లో 16 షెడ్లు నిర్మించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు ఆక్రమణదారులు. ఇటు అపార్ట్మెంట్లు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. రవి, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. వాళ్ళందరూ అంటే యాక్సెప్ట్ చేశారా, లేకపోతే కోర్టుకు వెళ్తున్నారా? అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఉదయశ్రీ, మాదాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చినటువంటి హైడ్రా ఈరోజు ఒక్కసారిగా దూకుడు పెంచింది. కూకట్పల్లితో పాటు అమీన్పూర్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను ఈరోజు తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నాం. కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలకు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. వాళ్ళకు కొంత టైం ఇచ్చి వీటన్నింటినీ ఖాళీ చేయాలని చెప్పి సూచించినా కూడా వాళ్ళు ఖాళీ చేయకపోవడంతో ఈరోజు తెల్లవారుజామునే హైడ్రా సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఒక 16 షెడ్లను నిర్మించినట్లుగా గుర్తించారు. మొత్తం నల్ల చెరువు మొత్తాన్ని హైడ్రా ద్వారా అధికారులు సర్వే నిర్వహించారు. నల్ల చెరువు మొత్తం 27 ఎకరాలుగా ఉంటే ఇప్పుడు మొత్తం 7 ఎకరాలు కబ్జాకు గురైంది. ఆ 7 ఎకరాల్లో కూడా పలు నిర్మాణాలు చేపట్టారు. అందులో కొన్ని షెడ్లు ఉన్నాయి, కొన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి, కొన్ని ఇప్పటికీ అపార్ట్మెంట్స్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. అయితే హైడ్రా ఎప్పుడైతే మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుందో ఆ రోజు ఒక సంచలన ప్రకటన కూడా చేసింది. కేవలం నిర్మాణ దశలో ఉన్నటువంటివి మాత్రమే కూల్చివేస్తాం, ఆల్రెడీ అందులో ఉంటున్నటువంటి వాటిని నిర్మాణాలను కూల్చము అని చెప్పి ప్రకటించింది. దాంతో ప్రస్తుతం ఇప్పుడు నోటీసులు ఇచ్చినటువంటి వాటిలో కూడా ఇప్పటికీ నిర్మాణ దశలో ఉన్నటువంటివి మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి షెడ్ కూడా నిర్మాణ దశలోనే ఉంది. దీన్ని మొత్తం కూల్చివేస్తూ ఉన్నారు. మరోవైపు మనం ఒకసారి రైట్ సైడ్ కనుక చూస్తే అక్కడ ఒక అపార్ట్మెంట్ కూడా నిర్మాణం అవుతోంది, G+2. అది కూడా అక్రమంగా చేపడుతున్నటువంటి నిర్మాణమే. ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లో చేపట్టినటువంటి నిర్మాణంగా గుర్తించి ఆ బిల్డింగ్కి కూడా నోటీస్ ఇచ్చారు. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడంతో దాన్ని కూడా మార్క్ చేసినటువంటి హైడ్రా అధికారులు కాసేపట్లో ఆ అపార్ట్మెంట్ను కూడా కూల్చివేయబోతున్నారు. మొత్తం ఇక్కడ 16 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అందులో కొన్ని షెడ్స్ ఉన్నాయి, కొన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి, మరోవైపు కొన్ని నిర్మాణ దశలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ ఇప్పటికే ఖాళీ చేయాలని చెప్పి సూచించారు. మార్నింగ్ ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు కూడా వ్యాపార సముదాయాల్లో ఏమైనా ఉంటే వాళ్ళ మెటీరియల్ను కూడా ఖాళీ చేయాలని చెప్పి సూచించడంతో వాళ్ళు ఇమీడియట్గా వచ్చి చూస్తారు. మనం నల్ల చెరువు ఒకసారి బ్యాక్ సైడ్ కనుక చూస్తే అక్కడ చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా గమనించవచ్చు. అక్రమార్కులంతా కూడా అక్కడ షెడ్లను నిర్మాణం చేశారు. తాత్కాలికంగా వాళ్ళు ముందుగా కబ్జా చేసినటువంటి ప్రాంతంలో కొన్ని రేకుల షెడ్ను ఉంచి అక్కడ ఎవరినైనా ఒక వాచ్మెన్ను కాపలాగా ఉంచడం, ఆ తర్వాత రేకుల షెడ్ను విస్తరించి అక్కడ ఒక వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేయడం, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అక్కడ ఒక నిర్మాణాన్ని చేపట్టడం, ఇలా చేస్తూ ఉన్నారు.
సో ప్రస్తుతం నల్ల చెరువు మొత్తం 27 ఎకరాలుగా ఉంటే ఇప్పుడు కేవలం 20 ఎకరాలు మాత్రమే మిగిలిపోయింది. మొత్తం 7 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఇందులో ఎఫ్టీఎల్, అదేవిధంగా బఫర్ జోన్, షికమ్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ అక్రమ నిర్మాణాలు వెలిసాయి. అయితే వీటన్నిటికీ పట్టాలు ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నా ఏదైతే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో ఉన్నా పట్టా భూమి అయినా సరే అందులో నిర్మాణాలు చేపట్టకూడదు. అయినా వీళ్ళు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. దీంతో వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. సో మరోవైపు ఇక్కడే ఉన్నటువంటి రైట్ సైడ్ మరొక బిల్డింగ్ ని కూడా మనం చూస్తే ఆల్రెడీ ఇది కూడా అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణం. ఇది కూడా ఎఫ్టీఎల్, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణం, నల్ల చెరువు ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణం. కానీ అక్కడ ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటుండడంతో వాళ్లకు ఎలాంటి నోటీస్ కూడా సర్వ్ చేయలేదు. దాన్ని కూల్చివేయకుండా వదిలేస్తున్నారు. కానీ దాని ముందున్నటువంటి అపార్ట్మెంట్ ను మాత్రం కాసేపట్లో కూల్చివేయనున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే ఈ నల్ల చెరువు ప్రాంతాన్ని మొత్తం హైడ్రా అధికారులు డ్రోన్ తో సర్వే చేపట్టారు. స్థానికుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులతో హైడ్రా కూడా స్పందించి నల్ల చెరువు మొత్తం ఎంత ఉండేది, గతంలో ఎంత ఉంది, దీని ఎఫ్టీఎల్ లెవెల్ ఎంతగా ఉంది, లేకపోతే బఫర్ జోన్ ప్రాంతంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు వచ్చాయని మొత్తం క్లియర్ కట్ గా ఆధారాలు సేకరించిన తర్వాత అక్రమ నిర్మాణాలను గుర్తించినటువంటి హైడ్రా అధికారులు నోటీసులు సర్వ్ చేసి వాళ్ళకు కొంత సమయాన్ని కూడా ఇచ్చారు. సో ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కూకట్పల్లి నల్ల చెరువుతో పాటు అమీన్పూర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చేపట్టినటువంటి ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ కూడా ఆ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి గ్యాప్ ఇచ్చింది హైడ్రా. ఆ రోజు కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. కొంతమంది హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. హైడ్రా అక్రమంగా వెళ్తోంది, లేకపోతే హైడ్రాకు ఎలాంటి చట్టబద్ధత లేదు, జిహెచ్ఎంసీ అధికారులన్నింటినీ కూడా హైడ్రాకి ఏ విధంగా బదలాయిస్తారని చెప్పి కొంతమంది పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేయడానికి కూడా మనం చూసాం. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజు హైడ్రా ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఈ రోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ఈరోజు తెల్లవారుజామునే హైడ్రా సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా తీసుకుని అటు కూకట్పల్లితో పాటు అమీన్పూర్ 2 ప్రాంతాల్లో ఈ రోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేత కొనసాగుతుంది. స్థానికులు అడ్డుకునే అవకాశం ఉండడంతో ఇక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మాదాపూర్ లో కూల్చివేస్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొంతమంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసే ప్రయత్నం కూడా చేశారు. దాంతో ఈసారి కూకట్పల్లి కానీ అమీన్పూర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ భద్రతను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ స్థానికులను కూడా ఇటువైపు అనుమతించడం లేదు. అటు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఎవరైతే ఇక్కడ నిర్మాణాలు చేపట్టి వాళ్ళ మెటీరియల్ ఉంది అని భావిస్తూ ఉన్నారో వాళ్ళని మాత్రం అలో చేసి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా తీసుకొని వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నారు. కానీ ముందుగానే నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కానీ ఎవరిని కానీ అనుమతించే వీల్లేదని చెప్పి పోలీసులు కూడా స్టార్టింగ్ ఎంట్రెన్స్ లోనే ఎక్కడైతే నిర్మాణాలను చేపట్టినటువంటి ఎంట్రెన్స్ ఉందో అక్కడే వాళ్ళందరినీ అడ్డుకొని ఆపివేస్తున్నారు. సో మిగతా ఉన్నటువంటి షెడ్లను కూడా ఇంకా ఖాళీ చేయలేదు. అయినప్పటికీ కూడా వాటిని ఇమీడియట్ గా కూల్చివేసే అవకాశం ఉంది. మొత్తం ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తున్నటువంటి వాటిలో 16 వ్యాపార సముదాయాలు, ఒక 2 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఉంది, మరోవైపు ఒక నిర్మాణ దశలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఉంది. సురేష్, ఆక్రమణదారుల వర్షన్ ఎట్లా ఉంది రవి? ప్రస్తుతానికైతే కేవలం నిర్మాణంలో ఉన్నటువంటిని మాత్రమే కూల్చివేస్తున్నాం అని చెప్పడంతో కాస్త సైలెంట్ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాదాపూర్లో కూల్చివేసినటువంటి వాటిలో అప్పటికే వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కనీసం మాకు లోపల ఉన్నటువంటి సామాను కూడా తీసుకునే పరిస్థితి ఇవ్వలేదని, కొంతమంది వ్యాపార సముదాయాల్లో కూడా అప్పటికే హోటల్స్ అవన్నీ నిర్మించుకొని ఆ హోటల్ రన్ అవుతున్నటువంటి టైంలోనే వెళ్లి కూల్చివేసినటువంటి పరిస్థితి. దాంతో అటు పోలీసులకు కానీ హైడ్రా సిబ్బందికి ఆ వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి వాళ్లకు పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు, ఒకనొక దశలో తోపులాట పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు హైడ్రా కూకట్పల్లిలో కూల్చివేస్తున్నటువంటివి నిర్మాణ దశలోనే ఉన్నాయి కాబట్టి అందులోనూ వాళ్లకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. గతంలో హైడ్రా ఏర్పాటుకు ముందు కూకట్పల్లి మున్సిపల్ అధికారుల నుంచి కూడా నోటీసులు వచ్చాయి. సో వ్యాపారస్తులకు మేము ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణమే అని తెలవడంతో వాళ్ళు ప్రస్తుతం ఎలాంటి అడ్డుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ను, డాక్యుమెంట్స్ను కొన్ని తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము కేవలం ఇక్కడ భద్రత మాత్రమే కల్పిస్తున్నాం, మీరు ఏ విషయం ఉన్నా హైడ్రా అధికారులతో మాట్లాడాలని చెప్తున్నాం. హైడ్రా అధికారులు మాత్రం మీకు ఎలాంటి పట్టా ల్యాండ్ ఉన్నా సరే, మీ దగ్గర పట్టా బుక్లు ఉన్నా సరే, అది ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో చేపట్టినటువంటి నిర్మాణాలు, సో పట్టా బుక్ ఉన్నా సరే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఇది చట్ట విరుద్ధమని హైడ్రా అధికారులు కూడా చెప్తున్నారు. మీకు గతంలోనే నోటీసులు ఇచ్చినా కూడా వాటిని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు అని చెప్పి ఈరోజు హైడ్రా అధికారులు వాళ్ళకు కూడా సమాధానం చెప్తున్నారు. సో దీంతో ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ పీస్ఫుల్ వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ఎవరు ఎలాంటి అడ్డుకునే పరిస్థితి అయితే లేదు. కానీ రెసిడెన్షియల్ గా ఉన్నటువంటి వాళ్ళనైతే, ఎవరైనా ఆల్రెడీ ఉంటున్నటువంటి వాళ్ళనైతే వాటిని కూల్చివేస్తే కాస్త అడ్డుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతానికైతే హైడ్రా ఎవరైతే
ఆల్రెడీ ఉంటున్నారో వాటిని కూల్చివేయము అని చెప్పడంతో కాస్త ప్రశాంత వాతావరణంలోనే ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రవి. మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఇవాళ ఉదయం నుంచే కూకట్పల్లిలో అలాగే అమీన్పూర్లో నల్ల చెరువును ఆక్రమించిన ఆక్రమణదారుల షెడ్లను కూల్చివేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 27 ఎకరాల్లో అక్కడ చెరువు ఉంటే ఇప్పుడు కేవలం 20 ఎకరాల్లోనే ఆ చెరువు ఉంది. 7 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆక్రమణకు గురైన 16 షెడ్లను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు.